తిన్నా. చాలా చేసావు. ఏంటి ఇవన్నీ నువ్వే చేసావా? తిను. ఇంత ముద్ద తినాలి నాన్న. ఇప్పుడు చెకోడీలు చూడు నేను ఎలా తింటాను. అది కదే ఒక్క చెకోడి అన్న నేను. అయ్యో అయ్యో అయ్యో. నీళ్ళు 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 తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు. నిదానంగా తినచ్చుగా. నిదానంగా దర్జాగా తినే అదృష్టం వీడికి ఎక్కడుందే అమ్మా? అది తిరిగొచ్చేలోపు వీడు తిని బయటికి వెళ్ళాలి కదా. పాపం బిడ్డ. అన్నయ్య బయట ఉండమని శిక్ష వేసినప్పటి నుంచి చూడలా చిక్కిపోయాడు. నువ్వు తిన్నాను. ఏ చిక్కిపోయాడా? పెద్దనాన్న శిక్ష వేసినప్పటి నుంచి లావెక్కిపోతాను. చూడు, అంతకు ముందు కర్ణుడిలా డిగ్నిఫైడ్ గా ఇలా తిని అలా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు చూడు, కుంభకర్ణుడిలా టేబుల్ మొత్తాన్ని లేపేస్తున్నాడు. ఊరుకోరా వెధవా. అలా అనుకో, వాడికి దిష్టి తగులుతుంది. నువ్వు తిన్నానా? బావా, పెద్దనాన్న అర్జుగా వచ్చేస్తున్నారు. అటు చూడు. ఉత్తినే అందరూ అలర్ట్ గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేసా. నువ్వు కూర్చోరా. అసలు ఇంత బతుకు బతికి ఆదికి భయపడ్డవేంటి? నువ్వు తిను. వాడు భయపడుతుంది ఆద్య కాదక్క, అన్నయ్య వేసే శిక్షకి. ఆదిత్యని పెళ్లి చేసుకోవడం లేదు అంటే అమెరికా కూడా వెళ్ళడం లేదు. ఎప్పటి వరకు ఇక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు. ఈ లెక్కను చూసుకుంటే సీను బతుకు బయట ఆరుగు మీదే పర్మినెంట్ అవుతుందేమో వదినా. అయ్యో ఒరే సీను, ఆద్య వల్లేరా ఇన్ని తిప్పలు నీకు. అది నేను అంతలా ద్వేషిస్తుంటే నీకెందుకురా నాన్న ఈ దిక్కుమాలిన ప్రేమ? నా మాట వినరా. ఆద్య అంటే నాకు ఇష్టం లేదు, దాని మీద నాకు ప్రేమ లేదు, ఇక నుండి దాని జోలికి వెళ్ళను అని, దాని వెంట పడనని మావయ్యకి చెప్పరా. తర్వాత నేను మా అన్నయ్య కాళ్ళు పట్టుకునైనా సరే నీ శిక్షను రద్దు చేయిస్తానురా. అది శిక్ష నువ్వు అనుకుంటున్నావే, వీడు అనుకోవట్లేదు. అని నేను చెప్పానా? అంటే నానా, అయితే నేను చెప్పినట్టు చేయరా. నీకు నా కడుపులో ఆకలి కనిపిస్తుంది కానీ నా మనసులో ఆది ఎందుకు కనిపించట్లేదమ్మా? అరే మీ అమ్మ అంతేరా. మీ అమ్మకి ఎప్పుడు కడుపు తిండే కనబడతాయి, మనసు ప్రేమ అయి కనిపించవురా. ఎక్స్పీరియన్స్. శ్రీను, అది నిన్నెంత అసహించుకుంటున్నా ఇంకా దాన్నే కలవరిస్తావేంట్రా? పాపం, కాస్త మీ అమ్మ చెప్పింది కూడా వినొచ్చు కదా సీను. అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా, వాళ్ళమ్మ చెప్పినా, ఆ జేజమ్మ చెప్పినా సరే నా మాట మార్చుకోండి. ఏ అదంతే. ఆది ఆవకాయ్ ఎప్పుడు బోర్ కొట్టావు.
నాన్న డైలాగ్ అది కాదు నాన్న, అది ఇక్కడ అదే. ఆ అయితే ఓకే. హ్మ్. అబ్బు ఒరేయ్ చాలా ముండితనం ఉంది వీడికి. రామా, నువ్వు నోరు మొయ్. ఏం మాట్లావి? ప్రమీల గారు, అన్నయ్య గారు, అది తెలియక నోరు జారింది. దాని మాటలు పట్టించుకోకండి. ఇల్లరికం వస్తే బాగుంటుందని కోరుకున్నాం కానీ ఖచ్చితంగా రావాలి అని మేము అనుకోలేదు. మీ ఇష్టమే. ఎందుకులే వదినా, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మనసొప్పుకోనివ్వని మాటలు. మీ ఇష్ట ప్రకారమే ఇల్లరెక్కం వచ్చే సంబంధాన్నే వెతుక్కోండి, మమ్మల్ని వదిలేయండి. రవీంద్ర గారు, చిన్నదాన్ని ఎందుకు మీరు ఇలా పెద్ద చేస్తున్నారు? నన్ను అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి రఘురామ్ గారు, చిన్న రంధ్రంని ఎందుకు పట్టించుకోవాలని వదిలేస్తే అది ఎంత పెద్ద పడవనైనా నీటిలో ముంచేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి.